హాయ్ అండి. ఈ పండును తెలుగులో ఏమంటారో నాకు తెలీదు కానీ హిందీలో అయితే బేల్ అంటారనమాట. ఈ సమ్మర్‌కి ఎక్కువగా ఎండలు ఉంటున్నాయి కాబట్టి బాడీ కూడా ఎక్కువగా హీట్ అయిపోతూ ఉంటుందండి. సో, ఖచ్చితంగా బాడీని అయితే కూల్ చేసుకోవాలనమాట. ఈ బేల్ షర్బత్ తాగడం వల్ల ఇన్‌స్టాంట్‌గా బాడీ అయితే కూల్ అవుతుందండి. మనం బయటికెళ్ళే సమయంలో ఖచ్చితంగా ఈ జ్యూస్ తాగడం వల్ల ఎక్కువగా వడగాలైతే తగలకుండా ఉంటుంది. చిన్న పిల్లలకి, పెద్దలకి చాలా చక్కగా ఈజీగా చేసుకొని పెట్టుకోవచ్చనమాట. అండ్ దీన్ని స్టోర్ కూడా చేసుకోవచ్చండి. ఖచ్చితంగా 2-3 డేస్ అయితే ఫ్రిడ్జ్‌లో అయితే చేసుకొని పెట్టుకోవచ్చనమాట. మనం బయటకి వెళ్ళినప్పుడల్లా ఈ జ్యూస్ తాగడం వల్ల మనకి వడగాలి అలాగే వడదెబ్బ తగలకుండా ఉంటుంది. బాడీ కూడా ఇన్‌స్టాంట్‌గా కూల్ అవుతుందండి. అండ్ ముఖ్యంగా పెద్దవాళ్ళని, చిన్న పిల్లల్ని అస్సలు ఈ ఎండలకైతే బయటికి పంపించకండి. అస్సలు బ్యాడ్‌గా ఉందన్నమాట వెదర్ అనేది. సో, ఈజీగా వడగాలైతే తగులుతుంది. ఖచ్చితంగా ఈ జ్యూస్ అయితే చేసి తాగడం వల్ల మన బాడీకి అయితే కూల్ అయితే అందుతుందండి. అండ్ ఈ పండుని తెలుగులో ఏమంటారో మీకు తెలిస్తే కనుక ఖచ్చితంగా కమెంట్ చేసి చెప్పండి. సో, జ్యూస్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మా పిల్లలిద్దరు కూడా చాలా ఇష్టంగా తాగుతారనమాట. మా పాప చూసారా ఎలా తాగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.